మంత్రి గారి కొడుక్కి నీపై మనసైంది. ఆయన వద్దకు వెళ్ళు, నువ్వుంటే టీడీపీలో చాలా మంది నాయకులు ఫడి చేస్తున్నారు. వాళ్లతో అయితే గడుపు, సహకరించకపోతే ఉద్యోగం చేయనని కూడా భర్త చనిపోయిన బాధలో ఉండి గుండె జబ్బు బాధితురాలైన కుమార్తెతో జీవనం సాగిస్తున్న ఓ మహిళకు మంత్రి అధికార పిఏ వేధింపులివి. ఇక మంత్రి కొడుకు కూడా బాధితురాలతో చాట్ చేసిన హిస్టరీ కూడా బయటికి వచ్చింది. అందులో భాగంగా మంత్రి కుమారుడు బాధితురాల్ని వేధించినట్లు అర్థమవుతోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఏ మంత్రికి పిఏనో ఆ మంత్రి ఎవరో కాదు, శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఆమె అధికార పిఏ సతీష్ నడిపించిన వ్యవహారం ఇదంతా. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన ఉపాధ్యాయుడు 2021లో కరోనాతో మరణించారు. ఆయన భార్య కారుణ్య నియామకం కోసం ప్రయత్నిస్తుండగా ఆ విధిలోనే ఉండే సతీష్ జోక్యం చేసుకున్నారు. కొంత డబ్బు తీసుకుని మొత్తానికి ఉద్యోగం ఇప్పించారు. ఇక ఆ తర్వాతే అసలు విషయం బయటికి పడింది. ఇతను ఏ అధికారికి లంచం తీసుకోలేదు. తెలిసి అయితే బాధితురాలు నిలదీయడంతో తనపై కక్షగట్టాడని అంటోంది. మంత్రి కుమారుడు పృథ్వీ కూడా బాధిత మహిళలతో చాట్ చేశారు. ఇప్పుడు ఆ వాట్సాప్ చాటింగ్ బయట చక్కర్లు కొడుతుందనే చెప్పవచ్చు. తనతో పృథ్వీ అసభ్యంగా మాట్లాడారు. తన దగ్గరికి రావాలంటూ వదిన అని సంబోధించాడు. మంచి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావన్న తన బర్త్డే రోజు కూడా మహిళ విశేష్ చెప్పలేదని కూడా అడిగారు. తన ఫ్రెండ్స్ తో తన దగ్గరకు రావాలని అడిగాడు పృథ్వీ. ఇక ఈ వ్యవహారం ఏపీలో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. దీనిపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వయం మంత్రి కొడుకే ఇలా చేస్తే మౌనంగా ఉంటారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకుని బాధిత మహిళకు న్యాయం చేయాలంటున్నారు. కాగా ఈ వ్యవహారంపై సతీష్ స్పందించారు. బాధిత మహిళ చెప్తున్నంత అబద్దమని, తన వెనుక ఎవరో ఉండి ఇదంతా చేయిస్తున్నాడని అంటున్నారు. ఆరోపణలు రుజువు చేసినట్లయితే నడి రోడ్డుపై తన కాళ్లు పట్టుకుని ఉరి వేసుకుంటానంటున్నారు. మా హస్బెండ్ చనిపోవడం కరోనాతో జరిగింది సార్. డిసెంబర్ 15 నాకు జాబ్ వచ్చింది. దాని పరంగా డబ్బులు తీసుకొని మినిస్టర్ పిఏ జడ్పీకి ఇచ్చామని చెప్పాడు. ఆఫీస్కి వెళ్ళి కనుక్కోగా ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వలేదు, చేయలేదు, అడుగమ్మా అని అంటే అడగడం జరిగింది. అడగడం వల్ల మినిస్టర్ గారు గుమ్మలక్ష్మీపురం దగ్గర నాకు కొండకి ఇంగువని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సార్. హైకోర్టు ద్వారా మళ్ళీ మొన్న 17వ తేదీన స్టే ఆర్డర్ తెచ్చుకొని సాలూరు ఎంపీడీ ఆఫీస్ చేయించుకున్నాను సార్. ఆ డబ్బులు అడగడం వల్ల సాలూరు నేను జాబ్ తెచ్చుకొని ఉండడం వల్ల నా మీద చాలా దాడులు జరిగి సెక్సువల్ గా కూడాను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. టీడీపీ నాయకుల దగ్గర చెయ్యాలి, నేను రాజకీయ పరంగా ఎదగాలి, చేస్తాను, డబ్బులు వస్తాయి అని ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చాను సార్. 2-3 సార్లు చెప్పడం జరిగింది సార్. అయినా ఆవిడ పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా నన్ను తిట్టడం కూడా జరిగింది సార్ అందరి ముందు. సంధ్యారాణి గారు మినిస్టర్ సార్ పిఏ. నన్ను ఇంత బాధ పెట్టిన వాళ్ళకి తగిన శిక్ష పడాలి సార్. నా పిల్లలకి నాకు ప్రొటెక్షన్ కావాలి. మేలో 2021 మా హస్బెండ్ చనిపోవడం కరోనాతో జరిగింది సార్. డిసెంబర్ 15 నాకు జాబ్ వచ్చింది. దాని పరంగా డబ్బులు తీసుకొని మినిస్టర్ పిఏ జడ్పీకి ఇచ్చామని చెప్పాడు. ఆఫీస్కి వెళ్ళి కనుక్కోగా మేలో 2021 మా హస్బెండ్ చనిపోవడం కరోనాతో జరిగింది సార్.
డిసెంబర్ 15 నాకు జాబ్ వచ్చింది. నేను డబ్బులు వసూలు చేశానని ఆవిడ గారు. ఫస్ట్ పాయింట్. 2021లో నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను? నేను 2021 ఆవిడ ఉద్యోగాలు ఆవిడ ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నానని నోట్ రాసి ఇచ్చానని. ఉద్యోగానికి డబ్బులు తీసుకుంటే ఎవరైనా నోట్లు రాసిస్తారా? చెప్పండి అన్న, మీరే చెప్పాలి. ఇప్పుడు ఉద్యోగంకి నేను డబ్బులు తీసుకున్నాను, నా నోట్లు ఎందుకు రాసిస్తాను? 3, దీంట్లో ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను. నేను నా వాట్సాప్ డిపి కోడ్ క్రియేట్ చేసి నేను ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు, ఇంకో అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు, ఉద్యోగాలు ఇప్పిస్తాను పక్కలోకి రా అని పిలిచినట్టు నా డిపిని క్రియేట్ చేసి ఇది గ్రూపుల్లో విడుదల చేసింది. ఇప్పుడు దీనిపైన నేను సైబర్ క్రైమ్కి వెళ్తాను. నిజాలు తెలియాలంటే నా ఫోను ఆమె ఫోను 2 సైబర్ క్రైమ్కి అప్పచెప్పని చెప్పండి.